సంక్రాంతికి అన్నావు, సంక్రాంతికి అన్నావు, దసరాకి అన్నావు, వినాయకుడి పండుగ కన్నా ఇదిగా వెళ్ళిపోతున్నావు. ఓ ఎవడొద్దన్నా నిన్ను, నీకు నేను ఎవడన్నా కొట్టుకున్నాడా? ముఖ్యమంత్రి అనే అతను ఎక్కడ ఉండేనా పరిపాలన చేయొచ్చు. నేను పోతాను దొడ్డిగా పోయేదే బస్సులోకి. అందుకే వివేకానంద రెడ్డిని అత్త చేపించావు నువ్వు. నీ చెల్లెలే ఉందమన్నా, ఆమె పేరు సునీత, కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. ఆమె చెప్పింది నరికిచ్చి చేసావు. మళ్ళీ సాక్షి పేపర్ చంద్రబాబు నాయుడు అంట అదేది పేపర్లో గుర్తులు అసలు నర రాక్షసుడే ఇచ్చాడు పేపర్లో. నారాసుర చరిత్ర ఉండాలి ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు. నువ్వేమన్నాయా అసెంబ్లీలో సిబిఐ ఎంక్వైరీ చేయమన్నాడు చంద్రబాబుని. సరేనన్నాడు. నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, సిబిఐ వద్దని చెప్పావు. నువ్వు సిబిఐ వద్దా నేను చూసుకుంటానన్నావు. ఏం చూసుకున్నావు నువ్వు? దొడ్డికు చూసుకోవాలన్నా ఆయా సిబిఐ ఏమన్నావే, మళ్ళీ సిబిఐ వద్దన్నావే. ఇవాళ కోర్టు ఏం చేసింది? కోర్టులు ఎన్ని ఓకే నువ్వు రాజధానిలో రంగులేంది? అసలు రంగులేంది? పంచాయతీ మా పంచాయతీ నువ్వు రంగులు వేసేది ఉందయా? పంచాయతీలో 1450 కోట్లు ఖర్చు పెట్టావు. మళ్ళీ గవర్నమెంట్ కోర్టు పోయినాక మళ్ళీ 1350 కోట్లు పెట్టి చేర్పించావు. ఏంది డంపంతా ఎవరిది? ఎందుకు చేయాలి ఈ పని? పవన్ కళ్యాణ్ మంచి పని చేసాడంట. పాయింట్ కాదు, నేను రెడ్డినే నంబర్ 1 పాయింట్ చేశాడు పవన్ కళ్యాణ్. ఏదన్నా తెచ్చుకోండి, నా విధానం ఇదే. మీరు వచ్చేవాళ్ళే వస్తారు, రాని రాండి. జనాలు మనవారు వేసుకొచ్చాడు టికెట్. పోయి ఇష్యూ చేసుకున్నాం. మన ఎంపీ దగ్గర పోయాం, ఇష్యూ చేసుకున్నాం. మా నరేంద్ర కాంగ్రెస్ లో గెలుస్తాడు. అట్లా సమాజంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అమరావతి జోగయ్య, పద్మనాభం వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి కడుతున్నారు. అవి చెల్లవు, అసలు చెల్లవు. ఇవన్నీ ఆయా నిందాకంటే పద్దాక అనకూడదు కదా. నువ్వేం చేసావు? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అసెంబ్లీ పంపించచ్చుగా. వాడు ఒకటి పోయి గెలిచాడు, ఆయన ఏమన్నా నీ బుట్టలు వేసుకున్నావు. జనసేన టీడీపీ కలిసాయి కదా వైఎస్ఆర్సీపీకి. తెలుగుదేశం గెలుస్తుంది. జగన్ గురించి చెప్పాలంటే జగన్ సర్వనాశనం చేశాడు. ఈ ప్రపంచంలోనే ఏ రాష్ట్రానికి రాజధాని లేకుండా లేదు, కానీ ఈ రాష్ట్రంలోనే రాజధాని లేకుండా చేశాడు. అదీను కాక వెనుజులా అనేది సర్వనాశ సంపన్న దేశం అది, కానీ అది ఉచితాలు ఇచ్చి సర్వనాశనం అయిపోయింది. అదే పరిస్థితి ఈనాడు ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. సంపద పెంచాలి, డబ్బులు పంచాలి, అది లేని వాళ్ళకి ఉండ వాళ్ళకి ఇచ్చుకుంటుంటే ఏం లాభం? ఏసీలు ఉండాలకి, కార్లు ఉండాలకి, బళ్ళు ఉండాలకి ఇచ్చుకుంటున్నాడు. అదేంటంటే ఆదాయం లేని వాళ్ళని పూరి గుడిసెల్లో ఉండాలి, రేకులు ఉండాలి, దరిద్ర రేకు దిగువన ఉండాలకి పంచాలి, కానీ వృద్ధాప్యులకు పంచాలి, వికలాంగులకు పంచాలి, విద్యార్థులకు పంచాలి. అంతేకాని అప్పులు చేసి పంచితే ఎవరిస్తారు? ఈ అప్పులు ఎవరు తీరుస్తారు? ఏమవ్వాలి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని? కానీ చంద్రబాబు నాయుడు 50 దేశాలలో అరెస్ట్ చేసినప్పుడు ఆయన గొప్పతనాన్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బయటకు వచ్చి వాళ్ళకేం అవసరం లేదు, లక్షల్లో జీతాలు తీసుకున్నారు. సంపాదన మార్గం అలా ఉండాలి, కానీ అడుక్కుని తినేట్టుగా ఉండాలి. భిక్షాకాలం చేశాడు ఈ రాష్ట్రాన్ని, భిక్షాకాలం చేశాడు. ఏదో వాడు ఇస్తున్నాడు, రోజువారీ కూలీలకి ఇస్తున్నాడు, వాళ్ళు ఏదో ఉచితంగా వచ్చింది ఉచితంగానే పోద్ది. త్రాగుడు కనీసం ఏనాడు కూడా ఈ మద్యపానం అనేది అతనికే చెందుద్ది. కనీసం ఏదైనా సరే ఆటో వాడు ఉన్నాడు, ఆటోలో ఫోన్ పే ఉంటది, కానీ దీనికి లేదు. మొత్తం సంపద అంతా ఇతనికే చెందుద్ది. ఈ యొక్క ఆదాయాన్ని ఓటుకి 5,000 ఇచ్చి ఈ ఓట్లు కొని అధికారంలోకి రావాలి అనుకుంటున్నాడు అనమాట. ఈ రాష్ట్రాన్ని ఈ అప్పులు ఎవరు తీరుస్తారు? ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అనేది 5 సంవత్సరాలు ఉంటది. ఈ 5 సంవత్సరాలలో అతను మామూలుగా అతను చేసిన అప్పులు అతనే తీర్చిపోవాలి, అంతేకాని ఇంకొకటి ఎలా తీరుస్తాడు? నేను ఇస్తున్నాను అంటున్నాడు. ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నాడు ఈ డబ్బు? తన జేబులో తెస్తున్నాడా? 1,00,000 కోట్లు నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,00,000 కోట్లు సంపాదించుకున్నాడు. ఆ డబ్బు బినామీల పిలు 40,000 కోట్లు జేడి లక్ష్మీనారాయణ పట్టుకున్నాడు. ఆ 1,000 కోట్లు ఎక్కడి నుంచి పోయి అతను ఒక క్రిమినల్ ని ముఖ్యమంత్రిగా చేస్తే అందరు క్రిమినల్ గానే అవుతారు. ఏమవుతుంది ఈ భారతదేశంలో ఈ రాష్ట్రం? చంద్రబాబు నాయుడు ఫ్యూచర్ ప్లాన్, అతను ముందు చూపు ఉన్న మనిషి, అతను
ప్రజలని విద్యావంతులను చేయాలి, ఉద్యోగాలు సంపాదించాలి, పరిశ్రమ రావాలి, ఆర్థిక పరిస్థితులు పడాలి అనే ముందు ఆలోచనతోటి అతను ఉద్యోగాలు ఇప్పిస్తాడు. ఉద్యోగాలు ఇప్పిస్తే తన కుటుంబం లైఫ్ లాంగ్ బాగుపడుతుంది. తన కుటుంబం తన పిల్లల్ని సాఫ్ట్వేర్ కొడితే ₹1,00,000 జీతం ఇస్తున్నారు. వాళ్ళ పిల్లల్ని మామూలుగా మంచి చదివించుకుంటున్నాడు. వాళ్ళు కూడా మంచి సంపాదనలో పడతారు. అంతేకాని ఏదో అతనికి నెలకి ఎక్కి అందరికీ పంచి ఏదో సోమరితనాన్ని పెంచడమే. ఇట్లా తర్వాత దరిద్రం వచ్చినప్పుడు మనం పని చేయాలని కూడా పని చేయలేవు. పని చేసే వాడిని కూడా పని చేయకుండా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిశారు కదా, ఈసారి ఎలా ఉండబోతున్నారు? మంచిదేనంటారు ఆయన ఖచ్చితంగా 120 నుంచి 130 సీట్లు వస్తాయి. దానికి తిరుగులేదు. కాకపోతే ఏంటంటే బీజేపీ కూడా కలిస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటది. అతను ఎట్లా గాలివాటంగా వచ్చాడు ఒక్కసారి అని అతను అట్లానే వెళ్ళిపోతాడు అనమాట. అతను గొప్పతనం ఏమీ లేదు, సోంబేరులను చేశాడు. కానీ అతను కాకపోతే వాలంటరీ వ్యవస్థ మటుకు కొద్దిగా పర్వాలేదు. ఏంటంటే వాలంటరీ వ్యవస్థ మటుకు పర్వాలేదు. కానీ ఆ వాలంటరీ ఉద్యోగాలు కూడా తన కార్యకర్తలు అంటున్నాడు. తన కార్యకర్తలు అన్నప్పుడు తనే జీతం ఇవ్వాలి, తన జేబుల నుంచి ఇవ్వాలి, ప్రభుత్వం డబ్బు ఇవ్వకూడదు. అలాంటప్పుడు వాళ్ళను కూడా ఇప్పుడు ఎలక్షన్ కు ఉపయోగించుకోవాలని చూస్తున్నాడు. అది చాలా దుర్మార్గం అన్నమాట. అందునుంచి ఎలక్షన్ కమిషన్ ఉంది, వాలంటీర్లు బయటికి రాకుండా చాలా మంచి పని చేశాడు. ఈసారి ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా అనిపించింది? మీకు తెలుసు కదా, చెప్పేది ఏముంది, అబ్బాయి చెప్పాడు కదా మా భాస్కర్. ఎలా అనిపించింది? అంటే మీకు ఏమన్నా అభివృద్ధి కానీ ఇంకోటి కానీ ఏమన్నా కనిపించినాయా? ఇంకో గవర్నమెంట్ చూడడం ఇట్ట ఇదే లాస్ట్ ఫైనల్. కొంతమందికి ఇంకా వస్తే అని ఉంది. ఆ వస్తే కనుక ఎలా ఏమవుద్దంటే ఉండరు, ఆంధ్రాలో ఎవరు ఉండరు, వెళ్ళిపోవడం పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవడమే. ఆంధ్రాలో ఎవరు ఉండరు, అందరికి వస్తాం. ఆల్రెడీ ఉంది చట్టం, తెచ్చారు. అదే మాకు ఇప్పటికే సచివాలయంలో కలెక్టర్ ఆఫీస్ లో అన్ని తాకట్టు పెట్టి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంతా ఒకసారి ఏంటి ఈసారి మీరు అందరూ ఒకటే మూకుమ్మడిగా ఉన్నారు? ఈసారి జనసేన టీడీపీని మాది ఎప్పటికైనా టీడీపీ, ఎప్పటికైనా కానీ. రామారావు వచ్చినప్పటి నుంచి కూడా మాది టీడీపీ. రెండో దానికి వెయ్యం, జీవితంలో వెయ్యం. అంతే, ₹10 ఖర్చు పెట్టుకుంటాం, భోజనాలు పెడతాం. రామారావుకి డబ్బులు పెట్టుకుంటాం, ఎవరిని చేసేది అడిగేది కూడా ఉండదు. విగ్రహాలు కూడా మేము పెట్టాం రామారావు. అంతే. ఈసారి అయితే మాత్రం మంచి మెజారిటీ గెలిపిస్తారండి. మా ఏరియాలో మటుకి చంద్రబాబుకి గ్యారంటీ. చెప్పండి మీరు. గతంలో చంద్రబాబు నాయుడు సార్ మీరు ఏనండి, బలరాం గారిని 25,000 మెజార్టీతో గెలిపించాం. బలరాం గారిని 25,000 మెజార్టీతో గెలిపించాం. సరే, వాళ్ళ ఇబ్బందులు ఏదో వెళ్ళిపోయారు. చీరాల్లో ఎంఎం కొండే గారు 2.5 సంవత్సరం నుంచి వచ్చి ఉన్నాడు. పార్టీ 0లో ఉంది. అలాంటిది ఈ పబ్లిక్ పేక్ బూస్లో పీక్ న్యూస్ లో పెట్టి కొండే టికెట్ కాదు అనేది కరెక్ట్ కాదు. చీరాలు 0లో ఉన్నదాన్ని ఎంఎం కొండే గారు హైలైట్ చేసుకొచ్చాడు. సరే, పోయిన వాళ్ళతో మా సంబంధం లేదు, వాళ్ళు వీళ్ళని అడ్డం పెట్టుకుని ఏదో చెయ్యాలి అనేది కరెక్ట్ కాదు. పంచాయతీ నిధులు నేను వార్డు మెంబర్గా నేను 3 సార్లు చేశా. ఒక్క పంచాయతీ నిధి ఉందండి సార్. ఎంత దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి, ఇది అర్థమైపోయింది వాళ్ళకి. చీరాల ఎంఎం కొండే గారికి టికెట్ అనౌన్స్ చేయాలి, అంతే. అది మరి గెలుస్తారంటారా? బలరాం గారికి 25,000 కదా, 30,000-40,000 మెజార్టీతో గెలిపిస్తాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మాది బాపట్ల. ఎలా ఉంటుందని ఈసారి ఎలక్షన్ ఎలా ఉందంటే? చెప్పేది ఏముందంటే, చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడే డిసైడ్ అయిపోయిందిగా. చంద్రబాబుని జైల్లో ఎప్పుడైతే పెట్టారో అప్పుడే గవర్నమెంట్ డిసైడ్ అయిపోయింది. 53 కేసులు వేశారు, ఒక్క దాంట్లో కూడా ఇది తప్పని ప్రూఫ్ చేయలేదు. అసలు నాంది అదే, ఇంకా దాని గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. రైతుల పరిపాలన ఎలా అనిపించింది సార్? 5 ఏళ్ళన ఇంతవరకు నాకు 65 ఏళ్ళు వచ్చినాయి. నేను పుట్టిన కాడి నుంచి ఎన్నో గవర్నమెంట్ చూసాం, ఎంతమంది చూసాం, కానీ ఇలాంటి గవర్నమెంట్ మేము చూడాల. ఎందుకనంటే రైతు పక్షంగా చెబుతున్నా. ఇంతకుముందు ఏ గవర్నమెంట్ ఉండా రైతుల్ని ఎంతో కొంత చూసేది. పంట కాలువలు, మురుగు కాలువలు, లైట్లు,
రోడ్లు, కరెంటు ఇలాంటివన్నీ అడగకుండా ఇచ్చి రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండేవాళ్ళు. ఇవాళ ప్రస్తుత పరిస్థితుల్లో నీళ్లు లేక ఎకరానికి 40-50 బత్తాలు పండే పొలం 15-20 కొనేది బాతులు కూడా జనం తాలేపై నీళ్లు లేకుండా పోయింది. ఇలాంటప్పుడు ఇంతకంటే రైతులు ఏం కావాలి? రైతులకి ఏం కావాలండి? ఏందో ఇస్తున్నావు, ఎవరికి ఇస్తాను? ఎవడు అడిగాడు నిన్ను? ఎవరికి ఇస్తున్నా? ఒక 50 ఇళ్ళు ఉండి 10 ఇండ్లో ఇస్తున్నావు. అసలు నువ్వు చేసిన తప్పేది. ఈ 10 ఏళ్ళ వాళ్ళు నీకు ఓటు ఎయ్యరు. 10 ఏళ్ళు అప్పుడే మర్చిపోయి ఈ 50 మిగతా 40 ఇంట్లో వాళ్ళు వీళ్ళే తిడతారు. ఆ పార్టీ వాళ్ళే తిడతారు. నా పట్టక నేను ఇన్నిసార్లు ఓటు చేశాను, దెంకెళ్ళి వాడికి ఇచ్చారు, ఈ తర నేను కూడా ఏనని చెప్పి. ఇవన్నీ యథార్థాలమ్మా.